Hey guys, welcome back to the channel. So ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 84 చేయబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ వచ్చేసి లార్జెస్ట్ రెక్టాంగిల్ ఇన్ హిస్టోగ్రామ్ అనమాట. క్వశ్చన్ ఏంటంటే గివెన్ అన్ అరే ఆఫ్ ఇంటిజర్స్ హైట్స్ రిప్రజెంట్ ఇన్ ద హిస్టోగ్రామ్స్ బార్ హైట్ వేర్ ద విడ్త్ ఆఫ్ ద ఈచ్ బార్ ఈస్ 1. రిటర్న్ ద ఏరియా ఆఫ్ లార్జెస్ట్ రెక్టాంగిల్ ఇన్ ద హిస్టోగ్రామ్. ఇది మనం చేయాల్సింది. అయితే చూడు ఎగ్జాంపుల్ 1లో మనకి ఇక్కడ హైట్స్ ఈక్వల్ టు 2, 1, 5, 6, 2, 3 ఇచ్చాడు. సో 2, 1, 5, 6, 2, 3 ఇలాగా ఉన్న ఈ హిస్టోగ్రామ్లో మనం లార్జెస్ట్ రెక్టాంగిల్ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంతేగా ఇక్కడ మనకు కావాల్సింది లార్జెస్ట్ రెక్టాంగిల్ చేయాల్సింది. ఇదిగో చూడు ఇక్కడ ఉన్న వాటిలో డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఉన్న వాటిలో లార్జెస్ట్ మనకి రెక్టాంగిల్ ఎలా ఫామ్ అవుతుంది చూడు. ఈ 5, 6 పార్ట్ ఏదైతే ఉందో ఇది హైట్ పరంగా పెద్దది, అలాగే ఏరియా కూడా ఎక్కువ కవర్ చేస్తుంది. ఈ రెండు కలిపితే మనకి ఎంత వస్తుంది? 10. అంతేగా వేరే ఏ 2 మనం కంపారిజన్ లైక్ 2, 1 కంపేర్ చేయి. సో ఇందులో మనకి 2 మాత్రం వస్తుంది ఏరియా. పోనీ 6, 2 కంపేర్ చేస్తే ఇందులో ఈ మొక్క మాత్రం వస్తుంది. అండ్ 3, 2 కంపేర్ చేస్తే మనకి ఈ పార్ట్ నేను మౌస్తో హోవర్ చేస్తున్నాం కదా, సో ఈ పార్ట్ మాత్రం వస్తుంది. సో ఓవరాల్గా మనం ఏ బార్స్ చూసినా సరే ఈ 5, 6 అన్న బార్లోనే ఎక్కువ ఏరియా కవర్ అవుతుంది. సో టోటల్ ఇక్కడ ఎంత? సో ఈ 5 బార్లో 5 అండ్ ఈ 6లో కూడా 5, ఎందుకంటే రెక్టాంగిల్ మనకి కరెక్ట్గా ఉండాలి, ఇలాగ అటు ఇటు ఉండకూడదు కదా. సో కరెక్ట్గా ఈ ఈ హైయెస్ట్ దాని పక్కన లోయెస్ట్ ఉంది కదా 5, అది ఎంత లెవెల్ వరకు ఉందో అంతవరకే మనం కౌంట్ చేయాలన్నమాట. సో సింప్లీ ఇందులో 5 అండ్ ఇందులో ఈ పార్ట్ని సెలెక్ట్ చేస్తాం. సో అలా మనకి 10 వస్తుంది అవుట్పుట్. ఓకే, సో ద అబవ్ ఇస్ అ హిస్టోగ్రామ్ వేర్ విడ్త్ ఆఫ్ ద ఈచ్ బార్ ఈస్ 1. ద లార్జెస్ట్ రెక్టాంగిల్ ఈస్ షోన్ ఇన్ ద రెడ్ ఏరియా విచ్ హ్యాస్ అన్ ఏరియా ఈక్వల్ టు 10 యూనిట్స్ అనమాట. సో ఇలా మనం దీన్ని ఫైండ్ అవుట్ చేసి రిటర్న్ చేయాలి. ఎగ్జాంపుల్ 2 కూడా అంతే. సో 2, 4 ఇచ్చాడు, ఓన్లీ 2, 4 ఇచ్చాడు. సో నువ్వు ఈ పార్ట్ కన్సిడర్ చేయి ఫస్ట్. 2 ఇప్పుడు 4లో సగం కన్సిడర్ చేయి. ఇక్కడ 2 ఉంది, ఈ బార్లో 2 ఉంది. సో ఇలా 4 అవుతుంది. అలాగే ఇలా హైట్ పరంగా చూసుకుంటే మనకి ఓన్లీ సింగిల్ బార్ కూడా మనకి సేమ్ వాల్యూ అవుతుంది. సో సింప్లీ రిటర్న్ 4 అనమాట. ఓకే, సో ఇది జస్ట్ ఒక హైట్ అండ్ విత్ క్వశ్చన్ అనమాట. ఈజీయే. ఒకసారి మనం చేద్దాం. దీనికి 2 రకాలుగా చేయొచ్చు, యాక్చువల్లీ 3 రకాలుగా చేయొచ్చు. ఒకటి వచ్చేసి బ్రూట్ ఫోర్సే, దాన్ని కొంచెం ఆటోమైజ్ చేస్తే ఇంకా ఈజీగా అవుతుంది. దాని తర్వాత ఫైనల్ అనమాట. సో ఫైనల్ వచ్చేసి మనం స్టాక్ యూస్ చేయాలి. సో ఈ 3 రకాలు సాల్వ్ చేయొచ్చు. నేను ఫస్ట్ ది లాస్ట్ చెప్తాను. సో మధ్యలో మీకు ఐడియా ఇస్తాను. సో మీరే ఓన్గా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు నేను బ్రూట్ ఫోర్స్ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే వెరీ సింపుల్ థింగ్ అబ్బా. ప్రతి రెక్టాంగిల్ మనం చెక్ చేసుకోవాలి. అండ్ అలాగే ఏరియా ఎలా కౌంట్ చేస్తావు నువ్వు? ఏరియా ఈక్వల్ టు హైట్ అండ్ విడ్త్, ఇది అందరికీ తెలిసిందే. సో సేమ్ అదే యూస్ చేసి మనం ఇక్కడ చెకింగ్ అయితే చేద్దాం అనమాట. సో ఫస్ట్ మనకి వాడు ఎన్ని ఇస్తున్నాడో బార్స్, హైట్స్ అన్నది లెంత్ కావాలి. n ఈక్వల్ టు లెన్ ఆఫ్ హైట్స్, మాక్సిమం ఏరియా ఈక్వల్ టు 0 తీసుకోండి, ఎందుకంటే మనం క్యాలిక్యులేట్ చేసుకుని ఇందులోనే అప్డేట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో వీటిలో ఎరేట్ అవడానికి ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ అండ్ హైట్ ఈక్వల్ టు హైట్స్ ఆఫ్ ఐ. సో ఇక్కడ లెఫ్ట్ రైట్ అని చెప్పి 2 వేరియబుల్స్ తీసుకుంటాను. సో అందులో ఏం చేస్తానంటే ఐని పెట్టుకుంటా. లెఫ్ట్ ఈక్వల్ టు ఐ అండ్ అలాగే రైట్ ఈక్వల్ టు ఐ అనమాట. ఇప్పుడు మనం చేసే థింగ్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ నుంచి మనం ఈ బార్ని మూవ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో మనం ఉన్న బార్ కన్నా నెక్స్ట్ బార్ హైట్లో ఉన్నదంటే మనం ఈ లెఫ్ట్ని మూవ్ చేసుకుంటాం, సేమ్ అలాగే రైట్ అనమాట. సో రైట్ కూడా సేమ్ అలాగే మూవ్ చేసుకుంటాం. మనకి ఇప్పుడు ఏమవుతుందంటే ఈ హైయెస్ట్ బార్స్ అనేవి వస్తాయి. దాని తర్వాత మనం సింపుల్గా మనం ఏరియాని క్యాలిక్యులేట్ చేసి మనం అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. సో వెరీ సింపుల్ థింగ్, మనం పాయింటర్స్తో ఎలా వర్క్ చేస్తామో ఇంచుమించు అలాగ ఉంటుంది ఇది కూడా. వైల్ లెఫ్ట్ ఈజ్ గ్రేటర్ దెన్ 0. ఓకే, ఇలా ఉండాలి, ఎందుకంటే మనకి నెగిటివ్ ఇండెక్సింగ్ రాకూడదు కాబట్టి. అండ్ హైట్స్ ఆఫ్ లెఫ్ట్ -1. ఎస్, సింప్లీ మనం ముందంతా కంపేర్ చేస్తాం. ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు హైట్, ప్రజెంట్ ఉన్న హైట్ కానీ ఎక్కువ ఉండాలి. మీకు లాజిక్ అర్థమవుతుందా? లెఫ్ట్ అనేది 0 కానీ ఎక్కువ ఉండాలి ఫస్ట్ కండిషన్. సెకండ్, హైట్స్ ఆఫ్ లెఫ్ట్ -1. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఉన్నాం అనుకో, 1 దగ్గర ఉన్నాం. ఓకే, దీని ఇండెక్స్ ఎంత ఇది? 1. 0 ఇండెక్స్ దగ్గర 2 ఉంది, 1 దగ్గర ఏమో 1 ఉంది, 2 దగ్గర ఏమో 5 ఉంది. అవునా? సో ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, దీన్ని నువ్వు దీంతో కంపేర్ చేస్తావు. ఓకే, దీన్ని నువ్వు ఫస్ట్ దాంతో కంపేర్ చేస్తావు. మనం ఎక్కడ ఉన్నాం? ప్రజెంట్ ఎక్కడ ఉన్నాం. ఓకే, సో ఇలా ఈ కండిషన్ సాటిస్ఫై అయింది అంటే నువ్వు ఏం చేయాలి? లోపలికి వెళ్ళి లెఫ్ట్ని -1 చేయాలన్నమాట. లెఫ్ట్ని తగ్గించుకోవాలి, -1. సేమ్ ఇలా ఏమవుతుందంటే చూడు, ప్రతి ఐటరేషన్లోని ఈ చెకింగ్ జరుగుతుంది. ఓకే, ఇలా వెళ్తావు, కంపేర్ చేస్తావు, మళ్ళీ ఇలా ఎక్కడ దాకా వెళ్తావు, మళ్ళీ కంపేర్ చేసుకుంటావు, ఎక్కడ దాకా వెళ్తావు, మొత్తం ప్రతి బారు కంపేర్ అవుతుంది అనమాట. ఓకే, సో వన్స్ ఈ కండిషన్ సాటిస్ఫైందంటే సింపుల్ లెఫ్ట్ ఈక్వల్ టు -1 చేసుకుంటాం. సో ప్రతిసారి ఏమవుతుంది? కంపేర్ అవుతాయి. సేమ్ ఇదే కోడ్ అనమాట. రైట్ కూడా మనం రాయొచ్చు, కాకపోతే రైట్ మనం +1 చేస్తాం. వైల్ రైట్ ఈజ్ లెస్ దాన్ n-1. ఓకే, రైట్ పాయింటర్ ఏమో అటు నుంచి రావాలి కదా, మరి ఇదేమో లెఫ్ట్ ఏమో ముందు నుంచి వస్తుంది, రైట్ ఏమో అటు సైడ్ నుంచి వస్తుంది. అందుకే కదా మనం లెఫ్ట్ రైట్ పెట్టుకున్నాం. సో ఇదిగో n-1 అండ్ హైట్స్ ఆఫ్ ఇక్కడ రైట్ +1 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు హైట్. ఇలా అయితే మనం ఏం చేయాలన్నాను?
రైట్ ప్లస్ ఈక్వల్ టు 1. ఓకే, ఇలా మనం పాయింటర్స్ అన్ని మూవ్ చేసుకున్నాం. సో మనకు కావాల్సిన బార్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు నువ్వు ఈ లెఫ్ట్ రైట్ యూస్ చేసుకుని బేసిక్గా చెప్పాలంటే మనం విడ్త్ క్యాలిక్యులేట్ చేయాలి. సో విడ్త్ ఈక్వల్ టు ఇక్కడ మనకు ఆబ్వియస్లీ రైట్ అనేది ఎక్కువ వాల్యూ అయితే ఉంటుంది అనమాట. సో సింప్లీ మనం ఏం చేయొచ్చు అంటే రైట్ మైనస్ లెఫ్ట్ ఇలా చేయడం వల్ల మనకి ఈ 2 బార్స్ సెలెక్ట్ అవుతాయి కదా. సో వీటిలోకి విడ్త్ వస్తుంది. ఎలా అనుకుంటున్నారు? సింపుల్, ఇలా మైనస్ చేసి అదే రైట్ మైనస్ లెఫ్ట్ చేస్తే మనకి ఈ 2 బార్స్ యొక్క మనకి విడ్త్ అయితే వస్తుంది అనమాట. సో ఒక బార్ సెలెక్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే తక్కువ వాల్యూ వస్తుంది కాబట్టి +1 చేయాలి. ఓకే, సో ఈ పార్ట్ ఇండెక్స్ ఎలా సెలెక్ట్ అవుతున్నాయి అండ్ ఈ విడ్త్ ఎలాగ వస్తుంది అన్నది మీకు ఐడియా వచ్చింది అనుకుంటున్నా. సో ఇప్పుడు మనకి ఏరియా కావాలంటే ఏం చేయాలి? సింపుల్, ఈ హైట్ని ఈ విడ్త్తో మనం మల్టిప్లై చేయాలి, అంతేగా. సో ఇక్కడ అదే చేస్తున్నాం, ఏరియా ఈక్వల్ టు హైట్ ఇంటూ విడ్త్. ఆబ్వియస్లీ ఏరియా కావాలంటే మనం ఇలాగే చేస్తాం కదా. అండ్ లాస్ట్లీ ఈ ఏరియాని మన దగ్గర ఉన్న మ్యాక్స్ ఏరియాని కంపేర్ చేసుకుంటాం, అప్డేట్ చేసుకుంటాం. మ్యాక్స్ ఏరియా ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ మ్యాక్స్ ఏరియా కామా ఏరియా, అంతే. సో ప్రతి అడ్రస్లోనే అది అప్డేట్ అవుతూ ఉంటుంది. అండ్ లాస్ట్లో మనం ఏం చేస్తాం? రిటర్న్ మ్యాక్స్ ఏరియా అనమాట. సో ఇదే మనం రాసిన వెరీ లిటిల్ కోడ్. జస్ట్ మనం బార్స్ దగ్గరికి వెళ్తున్నాం, బార్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సో రెండింటిని మైనస్ చేస్తే మనకి ఆ బార్ వస్తుంది. +1 చేయాలన్నమాట ఖచ్చితంగా. లేదు ఇది చేయలేదంటే మాత్రం మనకి లైక్ ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే మనకి ప్రాపర్ విడ్త్ రాదు. కాబట్టి మీకు రన్ చేసి చూస్తే చూడండి, ఇదిగో. సో ఒకటి యాడ్ చేయాలి ఎక్స్ట్రా, అర్థమైందా? అది మ్యాటర్. ఇది మనం బ్యాక్ తీసుకొద్దాం. సో ప్రతి అడ్రస్లోనే ఏమవుతున్నాయి, ప్రతి లైక్ బార్ కూడా మనం కంపేర్ చేస్తున్నాం. ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే కనుక మనం మూవ్ చేసుకుంటున్నాం పాయింటర్స్ మూవ్ చేసుకున్న తర్వాత సింపుల్ ఇలా చేసి ఇంటూ చేస్తున్నాం, విడ్త్ వస్తుంది, అదే ఏరియా వస్తుంది. దాని తర్వాత మన దగ్గర ఉన్న ఈ మ్యాక్స్ ఏరియా వేరియబుల్తో కంపేర్ చేస్తున్నాం, కంపేర్ చేసి అప్డేట్ చేసుకుంటున్నాం. పర్లు బంద అప్డేట్ అయిన తర్వాత సింప్లీ మనం రిటర్న్ మ్యాక్స్ ఏరియా అంటున్నాం. దీన్ని సబ్మిట్ చేస్తున్నా, ఇది n² టైం అయితే తీసుకుంటుంది అనమాట. సో చూద్దాం, ఎందుకంటే 10⁵ కాబట్టి డౌట్ పడుతుంది కొంచెం. సో చూద్దాం, చెప్పానుగా వచ్చింది. బట్ 86 కేసెస్ అయితే పాస్ అని, ఈ 87 దగ్గర అయిపోయింది. సో దీన్ని మనం ఎలా ఆప్టిమైజ్ చేయొచ్చు అంటే లైక్ ఇప్పుడు మనం ఇవన్నీ చేస్తున్నాం కదా. సో దీన్ని మనం ఒక లిస్ట్లో పెట్టేసుకున్నాం అనుకో, చాలా ఈజీగా అయిపోతుంది. లిస్ట్ అంటే ఇన్ ద సెన్స్ మనం ఇక్కడ మ్యాక్స్ ఏరియా తర్వాత ఏం చేస్తామంటే 2 లిస్టులు తీసుకుంటాం. అండ్ బై ద వే ఈ నేను ఇప్పుడు చెప్పే అప్రోచ్ అవుతుందో ఇది మీరు ఓన్గా ట్రై చేయండి. సో ఈ మ్యాక్స్ ఏరియాతో ఏం చేస్తుంటే 2 లిస్టులు తీసుకుంటాం, లెఫ్ట్ది ఒకటి రైట్ది ఒకటి అని చెప్పి 2 లిస్టులు తీసుకుంటాం, ఇంత లెంత్తో తీసుకుంటాం. ఓకే, ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, వీటిని నువ్వు ముందే ప్రీ కంప్యూటేషన్ చేసేస్తావు అనమాట. ప్రతిదీ ముందే అందులో నువ్వు అప్డేట్ చేసుకుంటావు, తర్వాత ఒక ఫర్ లూప్ రాస్తావు, ఇంకో ఇదంతా చెక్ చేసుకుంటావు. అలా మనకి ఏమవుతుంది, కొంచెం ఆప్టిమైజ్ అవుతుంది అనమాట. బై ద వే టైం కాంప్లెక్సిటీ ఏం మారదు, ఎందుకంటే ఇది ఎంత ఉందో అదే అంత ఉంటుంది. కాకపోతే దీనికన్నా ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తాం అనమాట. ఓకే, అండ్ ఈ కేసులో ఏంటంటే మనకి స్పేస్ వచ్చేసి O(1) తీసుకుంటున్నాం. అండ్ ఇప్పుడు నేను ట్రై చేయమని చెప్తున్నాను కదా, సో అది కూడా అదేమవుద్దంటే 2 లిస్టులు తీసుకుంటాం కాబట్టి O(n) అయితే స్పేస్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాం అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డైరెక్ట్ టాప్లో చూపిస్తాను, స్టాక్స్ యూస్ చేసి మనం ఇదైతే రాయొచ్చు అనమాట. అయితే రిమూవ్ చేస్తున్నాను. సో ఈ స్టాక్ అప్రోచ్ ఎలా అనుకుంటున్నారు, మనం ప్రతి బార్ మీద అటెండ్ అవుతాం. ఓకే, ఈ లూప్లో ఉన్న ప్రతి బార్ చెక్ చేస్తాం కాబట్టి వన్స్ ప్రజెంట్ ఉన్న బార్ అనేది పెద్దగా ఉందనుకో, దాని ఇండెక్స్ని స్టాక్లోకి పుష్ చేస్తాం. మనం ఈ లూప్ అయితే వెళ్తున్నాం కదా, స్టాక్ యాడ్ చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఇంకో ఫస్ట్ 2 ఉంది, స్టాక్ యాడ్ చేసావు, తర్వాత 1 ఉంది పెద్ద. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1/3 ఉందనుకో, ఏం చేస్తున్నాం, 3ని కూడా స్టాక్ యాడ్ చేసుకుంటున్నాం. 2, 3, 5, 6 ఉన్నాయి అనుకోండి గైస్, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో 2, 3, 5, 6 ఉన్నాయి. ఏం చేస్తున్నావు, పెద్దగానే ఉన్నాయి కాబట్టి దాంతోటి సింపుల్ నువ్వు స్టాక్కి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతావు. 2, 3, 5, 6 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతావు. మరి ఎలా షార్ట్గా ఉంటాయి, ఇప్పుడు 2 వచ్చింది, తర్వాత వెంటనే 1 ఉంది కదా, ఇలా షార్ట్గా ఉంటే ఏం చేయాలి తెలుసా, ఈ షార్ట్ వాల్యూ దొరికిన వెంటనే స్టాక్లోంచి నువ్వు ఆల్రెడీ యాడ్ చేసుకున్న ఈ 2 యొక్క ఇండెక్స్ నువ్వు పాప్ చేసుకోవాలి. పాప్ చేసేసి ఈ పాప్ చేసిన దాని హైట్ అండ్ అలాగే కరెంట్ ఇండెక్స్ దగ్గర ఉన్న హైట్ నువ్వు క్యాలిక్యులేట్ చేసి సేమ్ ఇందాకలాగా మ్యాక్స్ ఏరియా వేరియబుల్ తీసుకుని దాన్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో వెరీ సింపుల్ థింగ్ చేసేది మనం. సో చూస్తే మీకు అర్థమైపోతుంది. యాజ్ యూజువల్గా మనకి ఇందాకలాగే లెంత్ అయితే కావాలి. సో n = ఆఫ్ హైట్స్ స్టాక్ ఈక్వల్ టు ఒక ఎంప్టీ లిస్ట్, కొంచెం పక్కకు పెడతాను, మ్యాక్స్ ఏరియా ఈక్వల్ టు 0. సో ఇక్కడ దాకా క్లారిటీ ఉందిగా. ఫర్ I in range of n while stack and heights of stack of -1. సో ఇలా మనకి ఏంటి, లైక్ మనం కంపేర్ చేసుకుంటున్నాం. సో ఎలాగో ఫస్ట్ అడ్రస్లో ఇది రన్ అవుతాం. ఫస్ట్ అడ్రస్లో డైరెక్ట్ మనకి నెక్స్ట్ రాయిబోయే లైన్ అంటే దీని ఇండెక్స్ని 2 అన్న ఇండెక్స్ని దీనికి యాడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అడ్రస్లో 1 వచ్చింది కదా, సో అక్కడ నుంచి ఈ లూప్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో సింప్లీ ఒకవేళ చెప్పాను కదా, షార్టర్ వాల్యూ దొరికినప్పుడు అంటే షార్టర్ బార్ దొరికినప్పుడు ఇది ట్రిగర్ అవ్వాలంటే నువ్వు ఏం చేయాలి, సింప్లీ కంపేర్ చేసి చెక్ చేసుకోవాలి కదా. సో హైట్స్ ఆఫ్ I ప్రజెంట్ ఉన్న ఇండెక్స్ ఒక హైట్ని
నువ్వు స్టాక్లో ఆల్రెడీ యాడ్ చేసుకున్న హైయెస్ట్ డాలర్ బార్ యొక్క ఇండెక్స్ తీసుకుని చెక్ చేసుకుంటున్నావు. ఓకే, ఇప్పుడు ఇందులోకి నువ్వు ఫస్ట్ అడ్రస్లో మనకి ఇక్కడ 0 యాడ్ అయింది గైస్. ఫస్ట్ బార్ యొక్క ఇండెక్స్ అయితే యాడ్ అయింది. ఫస్ట్ నెక్స్ట్ అడ్రస్లో i = 1 అవుతుంది. స్టాక్ ఉంది కాబట్టి హైట్స్ ఆఫ్ స్టాక్ ఆఫ్ -1 అంటే ఇంకో 2 వచ్చింది. సో 2 ఈజ్ గ్రేటర్ దెన్ హైట్స్ ఆఫ్ i అంత. ఇప్పుడు ఎంత i అంత 1 కదా, సో 1 ప్లేస్లో ఉంది, ఇక్కడ 1 ఉంది, విచ్ ఇస్ ఆబ్వియస్లీ గ్రేటర్ దెన్. ఏం చేయాలి నువ్వు? ఇలాగైతే ఏం చేయాలి? నువ్వు లోపలికి వచ్చి స్టాక్లోంచి పాప్ చేయాలి, ఏరియా క్యాలిక్యులేట్ చేయాలి, కంపేర్ చేయాలి, అప్డేట్ చేసుకోవాలి. ఇదే నువ్వు చేసే థింగ్. సో హైట్ = హైట్స్ ఆఫ్ స్టాక్ డాట్ పాప్ ఆఫ్, లేదంటే నువ్వు పైన పాపుడ్ ఎలిమెంట్ అని చెప్పి తీసుకున్న ఒక వేరియబుల్, తర్వాత హైట్ = హైట్స్ ఆఫ్ పాపుడ్ ఎలిమెంట్ ఉండొచ్చు. నేను డైరెక్ట్ ఈజీగా ఉంటుందని చెప్పి ఇలా రాసేస్తాను అంతే. ఇక్కడ నువ్వు చాలా కేర్ఫుల్గా రాయాలన్నమాట. అంటే ఆల్రెడీ ఇంకా స్టాక్లో ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, స్టాక్లో ఒకసారి ఇక్కడ పాపింగ్ అయిపోతుంది కదా, సో పాప్ అయిన తర్వాత ఇంకా ఎలిమెంట్స్ ఉంటే నువ్వు కోడ్ ఒకలా రాయాలి. ఏ ఎలిమెంట్స్ లేవు ఇంకా ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడు, 2 1 ఇందాక నేను చెప్తున్నాను కదా. సో 2 ఆల్రెడీ ఫస్ట్ యాడ్ అవుతుంది, అంటే 2 యొక్క ఇండెక్స్ 0 యాడ్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఈ 1 ఇండెక్స్ దగ్గర 1 ఉంది కదా, సో ఇది ట్రిగర్ అయిన తర్వాత పాప్ అయిపోతుంది. అంటే ఇందులోకి యాడ్ అయిన ఆ 1 0 కూడా మనకి పాప్ అయిపోద్ది, స్టాక్ ఎంప్టీ అయిపోద్ది కదా. సో అలా అయిపోయింది అనుకో, చాలా ఈజీగా లైక్ విత్ i అని తీసేసుకోవచ్చు అనమాట. నీకు ఏ ప్రాబ్లం లేదు. సో ఒకవేళ ఆల్రెడీ ఎలిమెంట్స్ ఉంటాయి, అక్కడ నీకు చిన్న ప్రాబ్లం వస్తుంది. సో దాన్ని ఎలా సాల్వ్ చేస్తావు? సింపుల్, చెక్ చేసుకుంటావు. ఇఫ్ స్టాక్లో ఇంకా ఎలిమెంట్స్ ఉంటే విత్ i మైనస్ స్టాక్ ఆఫ్ -1, స్టాక్లో ఉన్న ప్రీవియస్ ఎలిమెంట్, అందులోంచి కూడా నువ్వు -1 చేయాలన్నమాట. సో ఇలా మనం విత్ అయితే క్యాలిక్యులేట్ చేస్తున్నాం. చెప్పానుగా, స్టాక్లో ఎలిమెంట్స్ లేకపోతే నువ్వు ఏం చేయాలి? సింపుల్ విత్ i అంటాం అనమాట. ఓకే, సో ప్రెసెంట్ ఇండెక్స్ స్టాక్లో ఆల్రెడీ ఎలిమెంట్స్ ఉన్నాయంటే దాని ప్రీవియస్ బార్ యొక్క హైట్ వస్తుంది అనమాట. సో 2 మైనస్ చేసి అందులోంచి ఇంకొకటి ఎక్స్ట్రా -1 చేయాలి. ఓకే, ఇప్పుడు ఏరియా క్యాలిక్యులేట్ చేయాలన్నాం కదా. ఏరియా = హైట్ ఇంటూ విత్ అనమాట. రెండాటిలో ఇక్కడ ఇఫ్ ఎల్స్ ఉంది కదా, రెండాటిలో ఏదో ఒక విత్ ట్రిగర్ అయ్యి మనకి లైక్ వాల్యూ సెట్ అవుతుంది. సో దాన్ని యూస్ చేసి మనం ఏరియా అయితే క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అండ్ దీనికి మ్యాక్స్ ఏరియా = మ్యాక్స్ ఏరియా కామా ఏరియా. సో దీన్ని అలాగే క్యాలిక్యులేట్ చేస్తుంది, దీన్ని కంపేర్ చేస్తాం, ఏది ఎక్కువ ఉంటుంది దాన్ని అప్డేట్ చేసి సేవ్ చేసుకుంటాం. అండ్ ఇంకొక మేజర్ థింగ్, మీరు ఇలా రాసేసి డైరెక్ట్ ఇలా బయటకు వచ్చేసి రిటర్న్ మ్యాక్స్ ఏరియా అన్నారంటే మనకి ఇక్కడ వర్క్ అయితే అవుతుంది అనమాట. ఇది ఇన్ఫినిట్ లూప్ అయిపోద్ది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? స్టాక్లోకి వాల్యూ అపెండ్ చేయాలి. ఓకే, సో ఇదంతా ఏంటి? ఆల్రెడీ వాల్యూస్ ఉన్నప్పుడు ట్రిగర్ అయ్యే థింగ్. సో మనం వాల్యూ ఎలా చేయాలనుకుంటున్నారు? stack.append_i. సో ఫస్ట్ ఐటరేషన్లో ఇది ఏవి రన్ అవుతుంది, stack.append_i అనేది రన్ అవుతుంది. సో ఈ ఫస్ట్ బార్ యొక్క ఇండెక్స్ అనేది దీనికి యాడ్ అవుతుంది. ఓకే, యాడ్ అయిన తర్వాత నెక్స్ట్ ఐటరేషన్లో i = 1 అవుతుంది కదా. సో అక్కడి నుంచి ఈ చెకింగ్స్ అప్డేషన్స్ జరుగుతాయి అనమాట. సో ఒకసారి నేను రన్ చేస్తున్నాను, ఎందుకంటే ఇంకా కోడ్ కంప్లీట్ అవ్వలేదు గైస్, కంగారు పడకండి. ఎందుకు కంప్లీట్ అవ్వలేదు కూడా చెప్తాను. ఇంకో కొన్ని వాటికైతే వర్క్ అవుతుంది, కానీ ఎందుకంటే కోడ్ ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. సో ఇదిగో ఏం చేస్తున్నావు, నువ్వు జస్ట్ ఐటెడ్ అవుతున్నావు, ఐటెడ్ అయ్యి స్టాక్ అపెండ్ చేసుకుంటున్నావు, ఇది చెక్ చేస్తున్నావు. సో మీకు ఆన్సర్ ఎక్కడ ఉంది ఎందుకు కంప్లీట్ అవ్వలేదు అన్న కోడ్. లూప్ అంతా అయిపోయేసరికి మేబీ ఈ స్టాక్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా రిజాల్వ్ అవ్వకపోవచ్చు. అంటే ఈ లూప్ కంప్లీట్ అయిపోయేసరికి స్టిల్ ఇంకా ఇందులో కొన్ని పెండింగ్ థింగ్స్ అయితే ఉండొచ్చు. సో మనం వాటిని కూడా, అంటే మొత్తం స్టాక్ ఎంప్టీ అయిపోయేదాకా వన్స్ నువ్వు యాడ్ చేసావు అంటే దాన్ని ప్రాసెస్ చేసుకోవడానికి యాడ్ చేసుకున్నావు స్టాక్కి. సో అన్ని బార్స్ నువ్వు ప్రాసెస్ అయిన తర్వాత నువ్వు రిటర్న్ చేయాలి. ఓకే, సో లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టాక్లో ఇంకా ఎలిమెంట్స్ ఉంటాయి. సో వాటిని కూడా క్లియర్ చేయడానికి ఇంకొంచెం చిన్న కోడ్ అయితే రాయాలి. సో వైల్ స్టాక్లో ఇంకా ఎలిమెంట్స్ ఉంటే హైట్ = హైట్స్ ఆఫ్ stack.pop ఆఫ్. మనం ఎందుకంటే స్టాక్ ఓన్లీ ఇండెక్స్ పాస్ చేస్తున్నాం కాబట్టి సింపుల్గా మనం హైట్స్ ఆఫ్ stack.pop ఆఫ్ అంటున్నాం. ఓకే, సో దీనివల్ల ఏంటి ఎలిమెంట్స్ అన్ని పాప్ అవుతుంటాయి. ఇఫ్ స్టాక్ సేమ్ లోపల రాసిన లాజిక్కే రాస్తావు, కాకపోతే i బదులు ఇక్కడ నువ్వు n యూస్ చేయాలన్నమాట. ఓకే, సో ఇఫ్ స్టాక్ విత్ n మైనస్ స్టాక్ ఆఫ్ -1 ముందున్న ప్రీవియస్ బార్తో కంపేర్ చేస్తావు. సో వచ్చిన దాంట్లోంచి -1 చేయాలన్నమాట. అండ్ బై ద వే ఇక్కడైతే నీకు i అనేది ఈ ఫర్ లూప్ రన్ అయ్యేటప్పుడు మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ బయట రాస్తున్నాం కాబట్టి మన దగ్గర అవైలబుల్గా ఉన్న థింగ్ వచ్చేసి ఓన్లీ n అనమాట. సో అందులోంచి మనం ఈ స్టాక్ ఆఫ్ -1 మైనస్ చేసి అండ్ అందులోంచి ఇంకొక -1 అయితే చేయాలి. ఎప్పుడు స్టాక్లో ఆల్రెడీ ఇంకా ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ లూప్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఇందులో ఒక ఎలిమెంట్ ఉందనుకో. సో ఇది ట్రిగర్ అయ్యి ఇది పాప్ అయిన తర్వాత ఇది రన్ అవుతుంది, ఎందుకంటే వన్స్ ఇక్కడ పాపింగ్ అయిపోయిన తర్వాత ఇది ఎంప్టీ అయిపోతుంది. సో అప్పుడు దీనికి రాసే ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో విత్ డైరెక్ట్ n తీసేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మనం ఈ విత్ అయితే తెచ్చుకుంటున్నాం. దాని తర్వాత మీకు అందరికీ తెలిసిందే ఏరియాని మ్యాక్స్ ఏరియా అప్డేట్ చేసుకోవడం అంతే. ఏరియా = హైట్ ఇంటూ విత్ అండ్ అలాగే మ్యాక్స్ ఏరియా = మ్యాక్స్ ఏరియా కామా ఏరియా అంతే. ఒకసారి రన్ చేద్దాం. ఇదే అనమాట మనం రాయాల్సిన కోడ్. ఏం లేదు, జస్ట్ మిగిలిపోయిన ఎలిమెంట్స్ని కూడా సాల్వ్ చేయడానికి ఈ పార్ట్ అయితే రాసాం అంతే. పెద్ద లాజిక్ ఏం కాదు, చాలా ఈజీ థింగ్ ఇది. ఇక మనకి రన్ అయితే అయింది, సబ్మిట్ చేద్దాం. ఇక్కడ మనకి సబ్మిట్ అయితే అయిపోద్ది అనమాట. అండ్ ఈ కోడ్ ఒక టైమ్ అండ్ స్పేస్ రెండు కూడా O(n), ఎందుకంటే
అన్ని ఎలిమెంట్స్ నువ్వు ఇందులోకి అంటే ఇండెక్స్లో యాడ్ చేసుకుంటున్నావు. సో ప్రతి ఎలిమెంట్ నువ్వు ప్రాసెస్ చేస్తున్నావు కాబట్టి O ఆఫ్ n. అండ్ స్పేస్ వచ్చేసి కూడా O ఆఫ్ n అనమాట. ఎందుకంటే ప్రతి దాన్ని ఎన్ని బార్స్ ఉంటే అన్ని ఇండెక్స్లో స్టోర్ చేసుకుంటాం కదా. సో అందుకని చెప్పేసి స్పేస్ కూడా O ఆఫ్ n. ఇది వాళ్ళ వీడియో. ఐ హోప్ మీ అందరికి అర్థం అనుకుంటున్నాను. సో వెరీ ఈజీ థింగ్ అబ్బా మనం చేసేది. జస్ట్ బార్స్ని లైక్ చెక్ చేసుకుని ఏరియా క్యాలిక్యులేట్ చేసి ఇంకా హైట్ ఇంటూ విడ్త్ చేస్తున్నాం ఏరియా క్యాలిక్యులేటర్కి. అందులో మనం ఏం చేస్తాం, దాన్ని ఆల్రెడీ ఉన్న దాంతో కంపేర్ చేసుకుని మనం అప్డేట్ చేసుకుని రిటర్న్ చేస్తున్నాం అంతే. సో ఇది ఇవాళ వీడియో. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో ఎంతవరకు చూసినట్టు తప్పకుండా లేకపోతే ప్రెస్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్కి కుదిరినంత వరకు షేర్ చేయండి. అండ్ ఆల్సో ఎవరికైనా కుదిరితే మెంబర్షిప్ కూడా తీసుకోవాలి ట్రై చేయండి. సో దట్ ఈ ఛానల్కి మానిటరీ హెల్ప్ అవుతుంది. ఒకవేళ చేయకపోతే ఇట్స్ ఫైన్. ఈ వీడియోకి లైక్ చేసినా సరే నాకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో అట్లీస్ట్ లైక్ అన్న చేయండి, ఓకేనా? సో మళ్ళీ ఇంకొక వీడియోతో ముందు ఉంటాను. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.